ఎప్పుడు చేసుకునే ఎగ్ గ్రేవీ కాకుండా ఇలా డిఫరెంట్గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. యమ్మీగా, టేస్టీగా, ఎంతో రుచికరంగా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ మనం దీనికోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయల్ని కట్ చేసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లి, అల్లం చిన్నగా కట్ చేసుకున్నాను. 2-3 పచ్చిమిర్చిని వేయించుకొని అందులోనే వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం నానబెట్టుకున్న 2-3 బాదం, పిస్తాల్ని వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని క్రాస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ వేసుకొని అందులోనే మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఎగ్లోకి మసాలాపై చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఆయిల్ పోసుకొని అందులోనే ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, కొన్ని మిరియాలు, 2 లవంగాలు వేసుకొని ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నెక్స్ట్ అందులోకి మనం కావాల్సిన మసాలా వేసుకుందామండి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే మసాలా ఉంటుంది, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అండి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పెరుగుని, ఒక 2 టీ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని మంచిగా ఉడికేంత వరకు, మనం ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా గ్రేవీని ఉంచాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని మనం ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచామనుకోండి, అంతే, ఎంతో యమ్మీగా ఉండే, టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. అంతే, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.